నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ఓటమి అంచున ఉన్నది అని చెప్పి మనం వింటూనే ఉన్నాం. అయితే ఇప్పటికే వచ్చిన సర్వేలన్నీ కూడా టీడీపీ కూటమికే అనుకూలంగా వచ్చాయి. అలాగే చాలామంది సెఫాలజిస్టులు సైతం కూటమి గెలిచే అవకాశం ఉంది అని కూడా అంచనా అయితే వచ్చేశారు. మరి ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన పార్టీ నాయకులు కావచ్చు, మా పార్టీ గతంలో కన్నా ఒక సీట్ ఎక్కువే సాధిస్తుంది అని చెప్పి ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా రోజా విషయానికి వస్తే అసలు ఈసారి నగరంలో రోజా గెలుస్తుందా అని ఏపీ ప్రజలందరూ అనుమానం వ్యక్తం చేస్తుంటే మరి ఈసారి ఫుల్ మెజార్టీతో గెలుస్తాము అని చెప్పి ఆ పార్టీ చెప్పుకుంటున్న పరిస్థితి. అయితే ఇక వైసీపీ ఓటమి నగరి నుంచే స్టార్ట్ అవుతుంది ముందు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి నగరిలో రోజా పరిస్థితి ఎలా ఉంది? మొన్న పోలింగ్ రోజు కూడా ఆవిడ వచ్చి బయట మాట్లాడిన పరిస్థితిని బట్టి చూస్తే ఆవిడ గెలుపు కష్టమే అన్న వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి నగరిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. ఇప్పటికే వైసీపీ ఓడిపోతుంది అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఇప్పటికి కూడా ఆ పార్టీ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసింది. లాస్ట్లో కన్నా ఒక సీట్ మాకు ఎక్కువే వస్తుంది అని చెప్పి, అంటే మేకపోతు గాంభీర్యం లాగనమాట. కానీ నగరిలో చూసాం, ఆ రోజు పోలింగ్ జరిగే రోజు ఆవిడ బయటకు వచ్చి మా పార్టీ వాళ్ళే నన్ను ఓడించాలి చూస్తున్నారు అంటే ఇది ఏ రకంగా వెళ్తుంది మేడం జనంలోకి? అంటే ఆ రోజే ఫిక్స్ అయిపోయారు ప్రజలందరూ. అయితే ఓటమి ఇప్పటికే అర్థమైపోయింది రోజాక, అందుకొచ్చి ఇలా మాట్లాడుతుంది బయట అని కూడా అనుకున్నారు. సో ఇప్పుడు టీడీపీ ఏంటంటే ఓవరాల్గా వైసీపీ ఓడిపోవడం ఖాయం, నగరి నుంచి ఆ ఓటమి స్టార్ట్ అవుతుంది అని కూడా చెప్తుంది. మీరేం చెప్తారు? నగిరి నియోజకవర్గంలో ఎలా ఉందంటే, ఆవిడ చేసిన గత 10 సంవత్సరాలుగా ఒక ఎమ్మెల్యేగా ఆవిడకు ఒక టర్మ్లో ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఫస్ట్ టైం ఏమంది, సో అపోజిషన్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండబట్టి సో మనకు నిధులు సరిగా రావను అవి ఇవి చెప్పింది. కానీ ఎక్కడ కూడా నిధుల్లో ఎక్కడ కొరత జరగలేదు. నారా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం, ఎవరు ఎక్కడైనా అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నా కూడా అక్కడికంటూ ఫండ్స్ పంపించి రాష్ట్ర అభివృద్ధి ఇంపార్టెంట్గా ఆలోచిస్తారు. కాబట్టి అలాంటి కండిషన్స్ కూడా అట్లాంటివి ఎక్కడా కూడా అక్కడ జరగలేదు. కానీ ఆవిడ చెప్పుకున్న, అంటే అవి కూడా తినేస్తూ ఆవిడ చెప్పిన విధానం ఏంటంటే, మా గవర్నమెంట్ వస్తే నేను ఎక్కువ అవకాశాలు ఉంటాయి, నేను నియోజకవర్గ అభివృద్ధికి నేను ఇచ్చేస్తాను అంది. సో తర్వాత తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే కానివ్వండి, మళ్ళీ రెండోసారి ఆవిడని గెలిపించడం కూడా జరిగింది. అంటే ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డిది ఆలోచించడం బట్టి గెలిపించడం జరిగింది. సో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడైనా కూడా ఎక్కడైనా మళ్ళా ఆవిడ చేయటానికి అవకాశం ఉంది, కానీ ఎక్కడా కూడా అది చేయలేదు. ఆవిడ మళ్ళా కూడా అక్కడ ఉన్న వనరులన్నీ కూడా దోచుకోవటం కానివ్వండి, అంటే గుల్ల కానివ్వండి, అక్కడ రాళ్ళు గుల్ల రాయి ఉంటుంది, దాన్ని ఆ స్టోన్స్ క్వారీస్ ఉంటాయి, ఆ క్వారీస్ని కూడా ఆవిడ ఆక్యుపైల్ చేయటం, అక్కడ నుంచి అవన్నీ తరలించటమే కానివ్వండి, గ్రావెల్స్ మట్టి తరలించటమే కానివ్వండి, ఇలాంటివన్నీ. ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే డబ్బులు కూడా ఆవిడకి వాటా ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ క్యాడర్లోనే ఆవిడ మీద అసంతృప్తి ఎక్కువ ఉంది, వాళ్ళకి ఏమైనా పోస్టులు కల్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా ఆవిడ చేయటంతో ఆవిడ మీద విరక్తి అనేది ఎక్కువ వచ్చింది. సో ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోద్దురా బాబు అన్నట్టు అనిపించింది అక్కడ జనానికి. సో వాటి పర్యవసానమే సో లాస్ట్లో ఉద్దికృష్ణ నాయుడు గారి వాళ్ళ సన్నైన భానుప్రకాష్ గారికి అవకాశం కలగటమే కానివ్వండి. ఆవిడ ఎప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడు ఆవిడ మెజారిటీ ఎక్కువ లేదు, సో తక్కువ మెజారిటీతో గెలిచింది, కానీ ఎప్పుడు మెజారిటీ ఆవిడకి ఎక్కువ ఎక్కడా లేదు. ఒకసారి ఏమో ముద్దుకృష్ణ నాయుడు గారి మీద 600 మెజారిటీ, తర్వాత ఏమో భానుప్రకాష్ గారి మీద 2000, ఇట్లాగే మెజారిటీ పెద్ద మెజారిటీతో ఎక్కడా గెలవల ఆవిడ గతంలో కూడా. సో ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి మరీ భిన్నంగా అయిపోయింది. ఆవిడ అసలు వెళ్తున్న చోట రావద్దని, ఆవిడ్ని మా ఊర్లో మీరు ఎంటర్ అవ్వద్దని, కానీ ఎస్టీ ఎస్సీ కాలనీలంతా కూడా ఆవిడ్ని ఎదిరించి అడగటం, నువ్వేం చేసావు, ఏం పని చేసావు మా కోసం, ఎప్పుడు వచ్చావు, గతంలో ఓట్లు అడగటానికి వచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడగటానికి వచ్చావు అని చెప్తూ ఆవిడ్ని అందరూ దూషించటమే కానివ్వండి. అయినా కూడా ఆవిడ ఓట్లకి డబ్బులు పంచడం చేసింది. ఫస్ట్ 2000 ఇచ్చింది, తర్వాత ముక్కు పుడుకలు పంచింది ఆ మహిళలకి, మగవాళ్ళకి మందు పంచటమే కానివ్వండి, చీరలు పంచడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేసింది. కానీ చేసిన వాళ్ళందరూ ఉద్దేశం ఎలా ఉన్నదంటే, ఆవిడ పంచిందంటే ఎవరి కోసం పంచింది, ఎవరి డబ్బులు పంచింది, మన డబ్బులే కదా ఆవిడ పంచింది అనే ఉద్దేశంతో వాళ్ళందరూ డబ్బులు మళ్ళీ తీసుకోవటమే జరిగింది. కానీ ఎవరు ఓటు వేసిన వాళ్ళు కూడా లేరు. ప్రతి మండలంలో కూడా మండలాధ్యక్షులతో సహా వచ్చి టీడీపీలో జాయిన్ అవటం జరిగింది. అంటే పోలింగ్కి 4 రోజుల ముందు వరకు కూడా జాయినింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా తెలుగుదేశంలోనే తిరుగుతున్నారు.
ఆఖరికి లాస్ట్ రోజు ఆవిడ పోలింగ్ రోజు కూడా మీడియా ముందు వచ్చి చెప్పుకుంది, నా ఓటమికి కారణం ఎవరైనా అయితే వైసీపీ వాళ్ళే అవుతారు, తెలుగుదేశం వాళ్ళు ఏమీ చేయలేదు అని అంటుంది. అంటే ఆవిడకి గతంలో ఎప్పుడూ కూడా ఓడిపోయిన టైం, అంటే గతంలో 2 times తెలుగుదేశం నుంచి కూడా ఓడిపోయింది కాబట్టి ఓడిపోయే ముందే ఆవిడే చెప్తుంది ఇట్లాంటివన్నీ. సో ఇప్పుడు కూడా అదే చెప్తుంది ఇక్కడ, నా ఓటమికి కారణం వైసీపీ వాళ్ళే అవుతారనేది ఆవిడ చెప్తుంది. వాళ్ళే తీసుకొచ్చి తెలుగుదేశంకు ఓటేయండి అని చెప్తున్నారు. చెప్పి వాళ్ళే ఓటేయిస్తున్నారు దగ్గరుండి. అందుకోసం నా ఓటమి అంటూ వైసీపీ వాళ్ళ మూలానే జరుగుతుంది అనేది ఆవిడ బహిరంగంగా వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. వీటి అన్నింటినీ చూస్తే ఖచ్చితంగా అక్కడైతే ఆవిడకి ఘోర పరాజయం అయితే స్టార్ట్ అయిపోయింది. సో అది కూడా కాకుండా ఆవిడ సంపాదించింది బాగా ఎక్కువ, 1000 కోట్లు సంపాదించింది. అంతకుముందు ఆవిడకి జబర్దస్తి షో చేసుకుంటే కానీ నడిచే పరిస్థితి. తర్వాత ఆవిడ మినిస్టర్ అయిన దగ్గర నుంచి చూస్తేను, ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చూస్తేనే ఎవరు జిల్లా వాళ్ళకి ఇచ్చేసినట్టు అయింది. వాళ్ళ నియోజకవర్గంలో కూడా ఇంకా వాళ్ళ బ్రదర్సే కానివ్వండి, వాళ్ళ హస్బెండే కానివ్వండి, అందరూ దోచుకోవటం. ఇప్పుడు మళ్ళీ అదేలాగా తిరుమలకు కూడా ఆవిడ కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళ దర్శనం చేయించినందుకోసం డబ్బులు తీసుకోవటం మొదలు పెడుతుంది. ఇంకా ఇట్లా ప్రతి చోట కూడా ఆవిడ దోచేయటం స్టార్ట్ చేసింది. దానికి గాను ప్రజలు ఇప్పుడు గట్టిగా బుద్ధి చెప్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం భారీ మెజార్టీతో అయితే నగిరి నియోజకవర్గం కూడా గెలుస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయం అయింది. అయితే ఇంకోటి మేడం, ఆవిడకి ఒక యాక్టర్గా తప్పించి ఒక రాజకీయ నాయకురాలిగా, అంటే ఐడెంటిటీ లేదు అని ఆవిడే భావించిందో ఏమో. మొన్న ఈ మధ్య ఎలక్షన్స్ ముందు కూడా ఒక మీడియా అడిగిన ప్రశ్నకు మాకే బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు, మా ముఖ్యమంత్రి మా జగన్ అన్నే మాకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పింది. అంటే అప్పటికే ఆవిడకి గుర్తించి ఉండొచ్చు, అంటే అంటే ఆ నియోజకవర్గానికి ఆవిడ ఏం చేయకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆవిడకి తెలిసే ఉంటుంది కదా అంతరాత్మకైతే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజు కూడా ఇప్పటికే సొంత నియోజకవర్గం నుంచి, అలాగే సొంత పార్టీ నేతలు పెద్దిరెడ్డి నుంచి కావచ్చు, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీల నుంచి కావచ్చు కూడా వ్యతిరేకత వస్తుంది. అయితే లాస్ట్ టైం ఆవిడ గెలిచినప్పుడు కూడా ఆవిడ చెప్పినట్టే జగన్ వేవ్లోనే కొట్టుకొచ్చి ఎమ్మెల్యే అయ్యి ఉండొచ్చు. ఈసారి మరి జగన్ గారికే దిక్కు లేదు, ఇంకా ఆవిడ గెలిచే ఛాన్స్ అసలు నిల్లని కూడా వార్తలు వస్తున్నాయి మేడం, ఏం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఆవిడ లోకల్లో కూడా ఎవరితో సఖ్యత లేదు. ఆ జిల్లాలో ఉన్న నాయకులతో కూడా ఆవిడకి విభేదాలు ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆవిడని ఓడించడానికి ఆయన ప్రయత్నించాడు. సో కేడర్ని డైవర్ట్ చేయడం కానివ్వండి, అవన్నీ చేశాడు. ఆవిడని ఓడించడానికి ఆయన ప్రయత్నించాడు. ఆవిడకి ఎవరితో కూడా అక్కడ జిల్లా వ్యాప్తంగా ఎవరితో కూడా ఆవిడకి సఖ్యత లేదనేది అయితే ఒకటి తెలుస్తూనే ఉంది. ఇంకా ఆ టైం అంటే 1 ఛాన్సు మనం చూస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న అంటే దొంగ ఓట్ల ప్రభావమే కానివ్వండి, అవన్నీ అప్పట్లో అంత గుర్తించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది మనం అందరం సీసీ ఫుటేజ్ పెట్టబట్టి, మనకు సీసీ కెమెరాస్ ఉండబట్టి ఈరోజు కొన్ని జరిగే దుర్మార్గాలు కంటికి కనపడుతున్నాయి. కానీ అప్పట్లో అది లేదు కాబట్టి ఇన్ని దుర్మార్గాలు అప్పుడు కూడా వాళ్ళు చేసి ఉంటారు కాబట్టి ఆ వేవ్లో వచ్చిన వాళ్ళే కానివ్వండి, వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించినట్టు ఇప్పుడు అది కాదేమో అని కూడా ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్లన్నీ చూస్తుంటే అదే కారణమై ఉంటుంది. ఆ వేవ్లో ఆ రకంగా కొట్టుకురావటం జరిగింది కానీ, గెలవటం జరిగింది కానీ, తర్వాత పరిస్థితులు అన్నీ తారుమారు అవటం, ఆవిడకి ఎక్కడా కూడా ప్రజాదరణ లేకపోవటం, ఆవిడ దోచుకున్న విధానం అందరికీ కూడా తెలియటం కానివ్వండి, బాగా దోచేయటం జరిగింది. ఇంకా ఆఖరికి దేవుడి దగ్గర కూడా వదలలేదు. దేవుడి దగ్గరికి దర్శనాలకు వెళ్ళటం, అక్కడ జనాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా బహిర్గతంగా అందరికీ తెలిసిన విషయం అయిపోయింది. ఈవిని ఎలాగైనా ఓడించాలనేది సొంత పార్టీ క్యాడర్కే అనిపించింది. సో ఆమెను ఓడించడానికి క్యాడరే కానివ్వండి, అక్కడ ఈ నియోజకవర్గ ప్రజలే కానివ్వండి, అందరూ కూడా మూకుముడిగా ఆవిడని ఫస్ట్ ఆవిడకి ఆ అహంభావం దిగాలంటే ఆవిడకి ముందు ఈ ఎమ్మెల్యే అనేది ఉండకూడదు అనేది ఖచ్చితంగా వాళ్ళందరూ భావించడం జరిగింది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.